నీతివంతులేనా? దొంగలు కాదు, లంగలు కాదు, మీకేం వడ్డీలు చక్కెర వడ్డీలు అని చెప్పేసి పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు. కడతానా కూడా మీరు ఎట్లా ఇచ్చారు? మీరు ఇచ్చినట్టు కదా, అవునవును, ఆయన కావాలని ఇచ్చింది కానీ సాక్షి ఉన్నాడు కదా, పుట్టలేదు. చెప్పండి ఒకసారి, మీరు కూడా వడ్డీ రైట్ ఉందని చెప్పేసి మీరే అంటున్నారంట. మీరు 6% తీసుకొని రైట్ ఉందని చెప్పేసి అంటున్నారంట. వాళ్ళు మొన్న మీ దగ్గర చేసిన కేసు ఎందుకు వేయలేరు? మీరు కంప్లైంట్ ఎందుకు తీసుకున్నారు? అరే ఆగండి, మీరు వాళ్ళు కంప్లైంట్ ఇస్తామని చెప్పలేరా వాళ్ళు బాధితులు? ఒకసారి అన్న ఇటు ముంగట ఈ దొంగలకు సపోర్ట్ చేస్తారా మీరు కూడా? కంప్లైంట్ అయ్యి అన్నారంట. దగ్గర దగ్గర ఎస్ఐ గారు పిలిచిండు మమ్మల్ని. పిలిస్తే వెళ్ళిన వాడికి వెళ్ళినాక చిట్టి పట్టుకొని సిఐ గారి దగ్గర పోయింది. ఎస్ఐ గారు ఏమాట్లాడుతుందో తెలియదు. బయటకు వచ్చిన తర్వాత బాబు వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది, అన్ని ఉన్నాయి, మీరు డబ్బులు కట్టి మీరు ఓళ్ళు తెచ్చుకోపోలే అన్నారు. 6% అని చెప్పినాక వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి, మీరు కట్టి డబ్బులు మీరు గోల్డ్ తెచ్చుకోపోలే అని చెప్పిండు. ఆంజలి ఇంటికి వచ్చినాం. వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తామండి, మా గోల్డ్ మాకు ఇయ్యన్నాడు. వీళ్ళందరూ ఇక్కడ కలిసిండు. ఒకసారి రాళ్ళు అన్నాక వచ్చిండు. వాళ్ళ ముందే డబ్బులు తీసిన వాళ్ళ చేతులు వెళ్తున్నాయి డబ్బులు. అలాగనే ఆ పెద్ద ఆయన అన్నాడు, సరే బాబు నువ్వు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా నీ గోల్డ్ నీకు ఇస్తావు అన్నాడు. అలా కొడుకు అన్నాడు కదా, వాడు గ్రూపులో పెట్టిన వాళ్ళ మన షాప్ పర్పస్ పోయింది, మన ఇజ్జత్ పోయింది. వాడు నేను షాపు ముందు నిలబడతా నా కాళ్ళు మొక్కి మళ్ళీ అన్ని గ్రూపులలో మా సారీ మా తప్పైందని వేసిన తర్వాత నీ గోల్డ్ ఇస్తా, అంతవరకు నీ గోల్డ్ ఇయ్య అని చెప్పి ఆ గోల్డ్ పోయినా మంచిదే. మీరే చెప్పినట్టు కదా సార్, ఏం రైట్స్ ఉన్నాయి చెప్పండి. మీడియా ముఖంగా రిజిస్ట్రేషన్ ఉందా లేదా ఆ డాక్యుమెంటేషన్ వెరిఫై చేసినాం. వాళ్ళకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎవరైతే ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర నుండి ఉంది, మేము వెరిఫై చేసినాం. ఏమన్నా ఉంటే తక్కువ తీసుకోమని చెప్పి చెప్తాం. అంటే ఎంత పర్సెంట్ తీసుకోవచ్చు అని చెప్పేసి 2% ఉంటుంది. 2% ఏదైతే ప్రైవేట్ బ్యాంక్ ఉంటుందో ఆ ప్రైవేట్ బ్యాంక్ నామ్స్ ప్రకారం 2% ఉన్నాయి. 2% కాడికి లెక్క చేయమనండి, ఎంత అవుతుందో వాళ్ళని లెక్క చేయమనండి సార్. మీరు ఉన్నారు వచ్చారు కదా, 2% కాడికి లెక్క చేయమనండి. మా దగ్గరికి ఆయన కనుక పలానా ఇట్లా అయింది, ఇట్లా మేము పోతే ఇట్లా నార్మల్గా పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మీరు చెప్పినాక కూడా సార్ మమ్మల్ని ఇట్లా అన్నారని ఆయన కంప్లైంట్ ఇచ్చిందా లేదా అని అడగండి. చెప్పేది ఆ కంప్లైంట్ కోసం మేము కాల్ కూడా ఇస్తాం. నైట్ టైంలో కాల్ ఇస్తాం, రండి కంప్లైంట్ చేయండి, మేము కేసు రిజిస్టర్ చేస్తాం. వీడియోలు బయట వైరల్ అవుతున్నప్పుడు మీరు కాల్ చేసి 2%ఏనా సార్? అది మీ మనసాక్షికి తెలుసా? 2%ఏనా పక్క? వాళ్ళు అంతే తీసుకుంటారా?
ఉంటుంది 2% అంతే తీసుకుంటారా సార్? ఒకసారి ఈ చిట్టీలలో ఒకసారి లెక్క చేయండి. మీరు చెప్పండి సార్. ఇప్పుడు న్యాయాన్ని కాపాడేవాళ్ళు కదా, న్యాయాన్ని కాపాడేవాళ్ళు కదా సార్. మీకు కనుక 2% తీసుకోకపోతే సో పర్సెంటేజ్ ఎక్కువ తీసుకున్నారంటే మేము వాళ్ళపై చీటింగ్ కేసు చేస్తాం. అదేవిధంగా కన్సల్ట్ ఎంఆర్ఓ గారికి వాళ్ళ లైసెన్స్ క్యాన్సల్ గొడవ ఎందుకైంది సార్? గొడవ ఎందుకైంది సార్ మీ దృష్టిలో? నాకు ఐడియా లేదు. నేను చూడలేదు. సబ్ ఇన్స్పెక్టర్ వీళ్ళు పోయి మాట్లాడినప్పుడు అలా లేడు, ఈయన కాదు. అప్పుడు ఆయన పేరేంది, రాజేష్ అనే సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. తనకు తెలియకుండా మా దగ్గర రాలే, పిటిషన్ ఇయ్యలే అంటున్నారు. వాళ్ళు పిలిస్తే పోయినరు, పిటిషన్ ఇస్తామంటే తీసుకోకుండా వాళ్ళకి రూల్స్ ఉంటాయి. వాళ్ళు ఎంత అంటే ఇస్తామంటేనే వాళ్ళు రూల్స్ ఉంటాయి. ఎంత అంటే వాళ్ళు ఇవ్వాల్సిందే. వాళ్ళు 6 రూపాయలు అంటే 6 రూపాయలు కూడా పర్వాలేదు, 6 రూపాయలు ఇవ్వాల్సిందంటే వీలేని పరిస్థితుల్లో వాళ్ళు వచ్చినప్పుడు కూడా వేరే మీడియా మిత్రులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ముంగటనే ఇదంతా జరిగింది. వాళ్ళ ముంగటే వాళ్ళే వీడియోలు పెట్టి కొంతమంది నేను పంపించిన మీడియాలో పెట్టి సీసీ ఫుటేజ్ తీస్తే ఏమేమి మాట్లాడిరో మొత్తం తెలుస్తాయి. అసలు యాక్చువల్ గా అవి తీయడం అన్ని కానీ తీయాలి, తీస్తే మొత్తం అసలు సంగతి తెలుస్తుంది. వాళ్ళు వాళ్ళు చెప్పారు. ఒకసారి లెక్క చేయమనండి అన్న. ఆయన అనలేదంటున్నారు. అబద్ధం అయితే మీడియం అనలేదంటున్నా. సీసీ కెమెరా తీయండి. ఆ టైం ఇది మాత్రం ఇంకా మీ కొడుకును కూడా లోపల తీసుకోపో, నువ్వు ఉండా అని చెప్పినావు. అవును, ఇప్పుడు లెక్క చేయమన్నారు ఒకసారి అన్న, లెక్క చేయమన్నారు. నీతివంతులేనా? దొంగలు కాదు, లంగలు కాదు. మీకేం లెక్క చేయమన్నా. ఇంతకుముందు ఎవరు వచ్చింది? బండ చింపి రాలే, నేను కూడా బండ చింపి రాలే. అన్నలేదు అనలేదు ఇంకా ఇప్పుడు